వెల్కమ్ టు మైట్రీ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. కీర్తనలు 145వ అధ్యాయము 19వ వచనం అండి. అవునండి, ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరిక అంటండి ఆయన నెరవేరుస్తారంటండి. వారి మొర్ర ఏదైతే మరి వాళ్ళు మొర్ర పెడుతున్నారో దేవుడు ఆలకిస్తారు, వారిని రక్షిస్తారు అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మరి మా సిస్టర్ ఒక అమ్మాయి తను ఫోన్ చేసి ఈ విధంగా చెప్తుందనమాట. ఏమనంటే, అక్క అసలు ఈ నెలలో దేవుడు ఒక అద్భుతం చేశాడు మన నా జీవితంలో అని చెప్పేసి. ఏం చేశారు అని నేను అడిగినప్పుడు, యాక్చువల్లీ తను ఒక మనీ అడ్జస్ట్మెంట్ తను చేయాల్సి వచ్చిందంటండి. అంటే ఒక చిట్టే తను కట్టాలి, తర్వాత ఇంకొక చోట పే చేయాలి, అట్లాగా తను చేయాల్సి వచ్చింది. అయితే అంతకు ముందు నెల తను ఊరు ప్రయాణం చేయడం, తన దగ్గర డబ్బులన్నీ అయిపోవడము, ఇవన్నీ జరిగినాయి అంటండి. తనకి రావాల్సిన అమౌంట్ ఆగిపోయిందంట. అయితే మరి ఈ అమౌంట్ నేను ఎలా పే చేయాలి అని చెప్పేసి ఇంకా తను దేవుని వైపే చూస్తుందంటండి. అయితే మరి చాలా అద్భుతంగా మరి ఎవరికైతే మరి పే చేయాలో, ఎవరి ద్వారా పే చేయాలో మరి తను ఫోన్ చేసి ఈ మాట చెప్పిందంటండి. ఒకవేళ నువ్వు డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నావా, సరే ఈ నెల కట్టకపోతే ఏం పర్వాలేదు, వచ్చే నెల నువ్వు నాకు కడదులే, నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను. నేను అడగలేదు అయినప్పటికీ కూడా తను ఫోన్ చేసి నాతో ఈ మాట చెప్పింది అని చెప్పేసి తను చెప్పడం జరిగిందండి. అవునండి, మరి చూడండి, నిజంగా మరి తను దేవుని వైపు చూస్తుందంట. అమౌంట్ కట్టాలి, నేను ఎలా కట్టాలి, మరి దేవుడే నాకు సహాయం చేయాలి అని చెప్పి దేవుని వైపు చూస్తున్నప్పుడు ఎవరి ద్వారా అయితే కట్టాలో మరి తనే ఫోన్ చేసి, నువ్వు డబ్బులకి ఇబ్బంది పడద్దు, నేను ఈ మంత్లో నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను అని చెప్పేసి తను చెప్పడం జరిగిందంటండి. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యాలు మరి మన పట్ల జరిగిస్తూ ఉంటారండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తారంటండి. అవునండి, మనం దేవుని యందు మరి భయం కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు మనం భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మన యొక్క కోరిక ఏదైతే ఉందో, మన అవసరతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తారని, మనం పెట్టే మొర్ర ఏదైతే ఉందో దేవుడు ఆలకించి మనల్ని తగిన సమయంలో ఆయన రక్షిస్తారండి. ఓకేనండి, చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, దేవా, మీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో నాయనా ప్రభా, యేసయ్య, వారి కోరికలు ప్రభా మీరు నెరవేరుస్తారు. వారు పెట్టే మొర్ర ప్రభా మీరు ఆలకిస్తారు, వారిని రక్షిస్తారు. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తానయ్యా. దేవా, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో తండ్రి నాన్న, ఈరోజు వారి చేయ పనులన్నింటిలో తండ్రి మీరు తోడుగా ఉండి తండ్రి నాన్న వారిని రక్షించమని అడుగుచున్నానయ్యా. దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. దేవా, వారి ప్రయాణాలలో ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.